ముద్ద చర్మ వ్యాధి నియంత్రణకు టీకా బయోలంఫీ వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసినటువంటి భారత్ బయోటెక్ అనుబంధ సంస్థ బయోవెట్ ఆవిష్కరించినటువంటి ఏపీ సీఎం చంద్రబాబు ప్రపంచంలోని తొలి దివా మార్కర్ వ్యాక్సిన్ పాల ఉత్పత్తిని దెబ్బతీస్తూ పాడి పశువుల పాలిట మహమ్మారిగా తయారైనటువంటి ముద్ద చర్మ వ్యాధి దీన్ని లంపీ స్కిన్ డిసీజ్ ఎల్ఎస్డి నియంత్రణ టీకా అందుబాటులోకి వచ్చింది. భారత్ బయోటెక్ అనుబంధ సంస్థ బయోవెట్ తయారు చేసినటువంటి ఈ యొక్క టీకాను బుధవారం విజయవాడలో జరిగినటువంటి పశు సంవర్ధక రంగ ఏఐ టెక్ 2.0 సదస్సులో మళ్ళీ వచ్చింది చూసుకోండి. ఇక్కడ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మొత్తానికైతే ఏళ్తుంది. ఇంకా రాబోయే రోజు ఏమవుతుంది అనేసి అంటే మొత్తం కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించింది అవుతుంది. మనం ప్రతిరోజు అనుకుంటున్నాం, చూసుకోండి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఆవిష్కరించారు. లంపీ స్కిన్ వ్యాధి నియంత్రణకు టీకాను ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా బయోవెట్ సంస్థ రూపొందించడం సంతోషకరంగా ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. పాడి పరిశ్రమకు అభివృద్ధికి ఈ టీకా ఎంతో దోహదపడుతుందని ప్రశంసించారు. భారత బయోటెక్ సిడిఓ డాక్టర్ రేచస్ ఎల్లాను సీఎం చంద్రబాబు అభినందించారు. మొత్తానికి అయితే ఒక టీకా అనేటువంటిది బయటకు రావడం జరిగింది భారత్ బయోటెక్ నుంచే. ఈ పాడి పశువులకు సంబంధించినటువంటి పాలు అనేటువంటి ఉత్పత్తిని తగ్గించేటువంటి ఈ వ్యాధికి ఈ టీకా అనేటువంటిది ఖచ్చితంగా పనిచేస్తుంది అనేటువంటి ఇప్పుడు భారత్ బయోటెక్ ఇవ్వడం జరిగింది. భారత్ బయోటెక్ కరోనాకి ఆ టీకా అందించడంలో కూడా చాలా కీలక పాత్ర పోషించింది ఈ భారత్ బయోటెక్ భారతదేశం నుంచి. వాస్తవానికి అయితే ఈ యొక్క సంస్థలో అంటే ఈ యొక్క సంస్థ నుంచి మనకు ఆ టీకా రావడం అనేటువంటిది అయితే చాలా వరకు సంతోషమే. ఇది ఇప్పుడు భారతదేశం మొత్తం మీద కూడా ఉపయోగించడం వల్ల పాల ఉత్పత్తి ఇంకా పెరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ పాల ఉత్పత్తిలో మొదటి స్థానంలో కలిగినటువంటి దేశం ఏంటి తెలిస్తే కామెంట్లో చెప్పండి. ప్రపంచంలో ఈ క్రింది ఏ దేశం పాల ఉత్పత్తిలో మొదటి స్థానంలో కలదు అనేటువంటి తెలిస్తే ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. ఓకేనా?